పునీత దమ్యన్ గారు హవాయి దీపంలో 9 సంవత్సరాల పాటు గురుత్వ సేవలు అందించి ఎంతో మందికి బాప్తిసమిచ్చారు. 1873లో ఆయన కోరిక మేరకై కుష్ఠరోగుల కాలనీకి బదిలీ చేయించుకున్నారు. అక్కడ శరీర కుష్టియే కాకుండా ఆధ్యాత్మిక కుష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. త్రాగుడు, వ్యభిచారం, చెడ్డ డాన్సులు, చెడ్డ మాటలతో ప్రజలు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దానితో దమ్యన్ గారు పోలీస్ అవతారం ఎత్తి చేతిలో పెద్ద కర్రను తీసుకున్నారు. ఆ కర్రతోనే అక్కడ ప్రజలకు భయభక్తులతో క్రమశిక్షణలోకి తీసుకుని వచ్చారు. కుష్ఠరోగులకు ఒక ఆశ్రమాన్ని కట్టించారు. గురు నిలయానికి పక్కనే ఒక అనాథాశ్రమాన్ని కూడా కట్టించారు. అక్కడ రేషన్ షాపు పెట్టి కుష్ఠరోగుల కుటుంబాలను ఆదుకుంటూ ఉండేవారు. వారికి బట్టలు, మందులు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా పునీత దమ్యన్ గారు కుష్ఠరోగులకు ఎన్నో సేవలు చేసి కుష్ఠరోగుల పునీతుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మనందరము కుష్ఠరోగులము అని ఆయన ప్రసంగం ప్రారంభిస్తూ ఉండేవారు. నేను ఎప్పుడూ ఒక సామాన్యమైనటువంటి గురువుని, నా కొరకు మీరు ప్రార్థించండి, ప్రతిరోజు ప్రార్థించండి అని కోరుకుంటూ ఉండేవారు ఈ పునీతుడు.